about the classical approach and modern approach. Legitimacy of power. You know legitimacy of power? Good afternoon, sir. Good afternoon. You know legitimacy of power? Legitimacy of power. You don't know? The classical approaches to the notion of the political obligation relate to the consent contractual obligation of the people. The modern approaches to the notion of the political obligation rely on the legitimacy of the powers. Hobbes, Locke, Rousseau are prominent among the contractualists. Thomas Hobbes, John Locke, John Jacques Rousseau. These are three important persons are classical, modern or classical contractualists. While Weber, Marx and Durkheim are the significant rationalists. The classical approaches are explained by the contractualists and the modern approaches are the analyzed by the rationalists. ఇందులో already you know about the Thomas Hobbes and Locke and Rousseau. Who is the Thomas Hobbes? Who is Thomas Hobbes? Thomas Hobbes. Who is the Thomas Hobbes? ఎవరమ్మా థామస్ హాబ్స్ అంటే? అనురాధ. నేను అనుకుంటాను ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవుతూ ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే నాకు ఆ టైంలో నేను చూస్తుంటే మీరు ఎవరు వింటలేదని అనుకుంటాను నేను. అందుకనే దెన్ యూ రెస్పాండింగ్ మై వాయిస్. అనురాధ చెప్పు, టెల్ మీ. Who is the Sushma Thomas Hobbes? ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్ రిలేటెడ్ ఇది టాపిక్ అంతా కూడా. ఇంతకుముందు కూడా క్లాస్ చెప్పుకున్నాను నేను ప్రీవియస్ మీకు ఎగ్జామినేషన్ బిఫోర్ గాను. థామస్ హాబ్స్ అంటే ఎవరు? హూ ఇస్ ద థామస్ హాబ్స్? సాయి స్నేహిత ఎవరమ్మా థామస్ హాబ్స్ అంటే? ఈయన ఎవరు అసలు? Possibly. Who is the Thomas Hobbes? Status from మంచి పెట్టావు లాయర్ని. Who is Thomas Hobbes? Sir, he was a modern political philosopher. ఎవరు థామస్ హాబ్స్? మోడర్న్ పొలిటికల్ ఫిలాసఫరా? సుష్మా నేనేమే కదా సుష్మా అంటే? Yes, sir. అసలు మోడర్న్ ఫిలాసఫర్ అతను? Founder, sir. అంతేనా? మోడర్నా? First, అతను ఒక ఇంగ్లీష్ ఫిలాసఫర్. థామస్ హాబ్స్ వాస్ an English philosopher, sir, and considered to be founder of modern political philosophy. ఓకే, నీ ఒపీనియన్ చెప్పిన దాని మీద ఇంకోటి అడుగుదాం. రేణుశ్రీ చెప్పు, టెల్ మీ. సుష్మా చెప్పింది కరెక్టేనా? రేణుశ్రీ సింగూరు రేణుశ్రీ ఏమ్మా? ప్రమోదని కరెక్టా? సుష్మా చెప్పింది. సుష్మాస్ ఒపీనియన్ కరెక్ట్? ప్రమోదని కరెక్టే సార్. అలాగే లివియతన్ అనే బుక్ లోని సోషల్ కాంట్రాక్ట్ థియరీ గురించి మోడర్న్ పొలిటికల్ ఫిలాసఫర్ అతను కాదు సార్, ఇంగ్లీష్ ఫిలాసఫర్. ఇంగ్లీష్ ఫిలాసఫర్ అంటే ఆయన పొలిటికల్
ఫిలాసఫరే, కరెక్టే, పొలిటికల్ ఫిలాసఫరే. కానీ అసలు ఏన్షియంట్ సంబంధించిన అతను క్లాసికల్ అప్రోచ్ సంబంధించిన, క్లాసికల్ అంటేనే ఏన్షియంట్ సంబంధించింది అది. ఇట్ ఈజ్ నాట్ ఏ మోడర్న్ అప్రోచ్. అతను మోడర్న్ సంబంధించింది కాదు. అతను ఏన్షియంట్ పొలిటికల్ ఫిలాసఫర్, అండ్ ఆల్సో ఏ మెయిన్ సోషల్ కాంట్రాక్చువలిస్ట్. థామస్ హాబ్స్ ఈజ్ వన్ ఆఫ్ ది క్లాసికల్ సోషల్ కాంట్రాక్చువలిస్ట్. ఇవి రోటే లెవియాథిన్. అది కరెక్టే, మీరు చెప్పింది 100% రైట్. అట్ ది టైమ్ ఆఫ్ ది హాబ్స్ పీరియడ్, what is the nature of the state? How the people are living in the Hobbesian society? People lived in a state of nature. It was a state of extremely insecurity. Men were in the state of war with one another. State of nature was the pre-civil, pre-political, pre-social. Man's life in the state of nature was the solitary, poor, nasty and brutish and short. చూసారా ఆ టైంలో ఎలా ఉండేది? ఇట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. The individuals enjoyed natural rights based on natural law in the state of nature. Natural rights కూడా depend upon the natural law. అప్పుడు ఉండే పరిస్థితులు అలా ఉండేది. దాన్ని ఆ టైంలో ఉండే దానికి సంబంధించిన వరకు కాంట్రాక్ట్ చేసుకున్నాడు. అలా ఉంటే కాదు. దెన్ ద పీపుల్ ఆర్ కాంట్రాక్ట్ విత్ ది మ్యూచువల్ కాంట్రాక్ట్ అనేది. ఆ కాంట్రాక్ట్ ఏంటి అని అంటే ద పీపుల్ giving the rights to one individual for securing their lives. The people giving the rights to one individual for securing their lives. అంతేనా? కరెక్టేనా అది? హాబ్స్ కాంట్రాక్ట్ ఏంటి అసలు? హాబ్స్ కాంట్రాక్ట్ ఏంటి అసలు? వాట్ ఇస్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ది హాబ్స్? హాబ్స్ కాంట్రాక్ట్ ఏంటి? వాట్ ఇస్ ద సోషల్ కాంట్రాక్ట్. సోషల్ కాంట్రాక్ట్ లో ద పీపుల్ గివింగ్ ది రైట్స్ టు వన్ ఇండివిజువల్ ఫర్ సెక్యూరింగ్ దర్ లైఫ్స్. తమ ప్రాణాలని కాపాడడం, తమ రక్షించే బాధ్యతని ఒక వ్యక్తికి అప్పచెప్పారు. దట్ ఇండివిజువల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సోవర్నర్. అతనే ఒక సార్వభౌమాధికారిగా ఉన్నాడు. అట్ ది టైమ్ ఆఫ్ ది హాబ్స్ పీరియడ్ సోవర్న్ అనగానే అక్కడ మనకు వచ్చేది ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎ సోషల్ కాంట్రాక్ట్ బట్ నాట్ ఎ గవర్నమెంటల్ కాంట్రాక్ట్. సోషల్ కాంట్రాక్ట్ లో ఇది వచ్చింది, గవర్నమెంటల్ కాంట్రాక్ట్ కాదు. అలాగే ద పీపుల్ హ్యావ్ నో రైట్స్ టు రివోల్ట్ అగైన్స్ట్ ద అథారిటీ ఆఫ్ ది పీపుల్, అథారిటీ ఆఫ్ ది సోవర్న్. కారణం ఏంటి? ఇప్పుడు మనం డెమోక్రట్ స్టేట్ లో చూసుకోండి. ఇన్ ద డెమోక్రట్ స్టేట్ ద పీపుల్ ఆర్ గివింగ్ ది రైట్స్ టు సమ్ రిప్రజెంటేటివ్స్ ఫర్ సెక్యూరింగ్ ద లైఫ్స్. అంతేనా? డెమోక్రట్ స్టేట్ లో ఎలా ఉంటుంది చెప్పండి కాంట్రాక్ట్? డెమోక్రసీలో కాంట్రాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఏమా చెప్పు టెల్ మీ. ప్రజలు ఎన్నుకోబడతారు కదా సార్. ఓకే, అంతేనా? మిగతా వాళ్ళు ఎవరికి మాట్లాడట్లా? ఏంటి గణేష్? వాట్ ఈస్ ద నౌ కాంట్రాక్ట్ in the democratic state? What contract continue in the democratic state? Andini, ఇప్పుడు ఉండే కాంట్రాక్ట్ ఏంటి? డెమోక్రసీలో కాంట్రాక్ట్ ఏముంది? ద పీపుల్ గివింగ్ ది రైట్స్ టు సమ్ రిప్రజెంటేటివ్స్ ఫర్ సెక్యూరింగ్ their lives and property and also fulfill the needs. ఇందులో కంప్లీట్ గా వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రజలను తమ రక్షించే బాధ్యతని కొంతమంది రిప్రజెంటేటివ్స్ చెప్పారు. ఎక్కడ? ఇన్ ద డెమోక్రట్ స్టేట్. ద పీపుల్ గివింగ్ ది రైట్స్ టు సమ్ ఇండివిజువల్స్, దట్ ది ఇండివిజువల్స్ కాల్డ్ యాజ్ ఏ MLAs and MPs ఇన్ ద డెమోక్రట్ స్టేట్.
for securing their people rights and also giving some rights to the people. కొన్ని రైట్స్ కూడా ప్రజలకు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ పరంగా, కొన్ని రైట్స్ ఇచ్చారు. వాట్ ఆర్ ద రైట్స్? ఇప్పుడు డెమోక్రసీ స్టేట్ లో వాట్ ఆర్ ది రైట్స్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్? ఏ రైట్స్ ఉన్నాయి మనకి? ఫండమెంటల్ రైట్స్, సివిల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్. సివిల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్, న్యాచురల్ రైట్స్ అనేవి అది ఎవరు ఇవ్వవసరం లేదు, గవర్నమెంట్ గట్రా ఎవరు మనం పుట్టిన దగ్గర నుంచి అట్ ది టైమ్ ఆఫ్ ది బోర్న్ అడాప్షన్ ఫ్రమ్ ది నేచర్ దగ్గర నుంచి మనం అడాప్ట్ చేసుకుంటాం. అది ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ బ్రీతింగ్ ఎయిర్ అనేది ఎవరు ఇస్తారా? నేచురల్ సంబంధించిన నేచురల్ రైట్ అది మనకు సంబంధించిన కంపల్సరీ బ్రీత్ చేయాలి అని అంటే కంపల్సరీ అది చేయాలి. అది నేచురల్ వచ్చేది. అది ఎవరు ఏ గవర్నమెంట్ ఇచ్చేది కాదు. కాబట్టి కాబట్టి ఇక్కడ కూడా మీకు ఏమవుతుంది అంటే ఈ సొసైటీలో, ఆబ్సెంట్ సొసైటీలో కూడా ఏమవుతుందంటే ద పీపుల్ గివింగ్ ద రైట్స్ టు వన్ ఇండివిజువల్, దట్ ఇండివిజువల్ కాల్డ్ యాజ్ ఎ సోవర్నర్. అందులోనే ఆ సోవర్నర్ సంబంధించిన లా ఇస్ ద కమాండ్ ఆఫ్ ది సోవర్నర్ అంటాడు. లా ఇస్ ది కమాండ్ ఆఫ్ ది సోవర్నర్. సోవర్నర్ ఇస్ ద sole sources of law. Who is this giving this slogan? జాన్ ఆస్టిన్. అతను చెప్పింది ఇంకొక థియరీ మనం చెప్పుకోవచ్చు. ఏదది? వాట్ ఈస్ దిస్ థియరీ? మొనోపోలిస్టిక్ సోవర్నిటీ, ఏకసార్వభౌమాధికారం. మొనోపోలిస్టిక్ సోవర్నిటీ బై ది జాన్ ఆస్టిన్. అలాగనే లిబర్టీ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ సోవర్న్. ఇక్కడ సోవర్న్ మనకు వచ్చిన తర్వాత ఈ ఆబ్సెంట్ సొసైటీలో సోవర్న్ అనేది దేనికోసం ఉంది? లిబర్టీ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ సోవర్న్. ఈజ్ కంప్లీట్లీ గివింగ్ ద లిబర్టీ ఉంది ఇక్కడ. లిబర్టీ అనేది దానికి సంబంధించిన వరకును. అందుకనే హాబ్స్ పీరియడ్ లో మనం చెప్పుకోవాలంటే సోవర్న్ ఈజ్ సుప్రీం, అన్లిమిటెడ్, ఇన్ఎలైనబుల్, పర్మనెంట్, ఇండివిజిబుల్ అండ్ అబ్సల్యూట్. Hobbes declares that the individual is free to act as he likes when his life is endangered. Hobbes reminds an individual committed to the right of individual to self-preservation. Self-preservation సంబంధించిన వరకును. అందుకనే క్లాసికల్ సొసైటీకి సంబంధించిన వరకును, మోడర్న్ కాదు, క్లాసికల్. ప్రీవియస్ ఏన్షియంట్ సొసైటీకి సంబంధించిన మెంబర్స్ వీళ్ళు. ఏన్షియంట్ కాంట్రాక్ట్, సోషల్ కాంట్రాక్చువలిస్ట్, దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్ట్స్ అనేవి. అలాగనే దెన్ అనదర్ పర్సన్, సెకండ్ పర్సన్ ఎవరు అని అంటే జాన్ లాక్. ఫస్ట్ది మీకు అర్థమైంది కదా, థామస్ హాబ్స్ సంబంధించిన వరకును. థామస్ హాబ్స్ అర్థమైందా మీకు? ఇంతకుముందు చెప్పిందా ఇది? ఒక్కసారి జస్ట్ అది మళ్ళీ చెప్పాను నేను. అలాగే జాన్ లాక్ గురించి, what is the important contract? What is the important book of John Locke? 2 treatises on civil government. 2 treatises on civil government. What are the 2 treatises? Can Bhagyasri? 2 treatises అని చెప్పుకున్నాం కదా. What are the 2 treatises? ఏంటి 2 ట్రీటీస్? 1 treaty in our home, 1 treaty another other side. అంతేనా? అంటే ఆ ట్రీట్లా ఫ్రెండ్స్ ట్రీట్ అంటారా? భాగ్యశ్రీ, టెల్ మీ. 2 treaties అన్నారు కదా. వాట్ ఆర్ ద 2 treaties? సైలెంట్ గా ఉన్నావేంటి? యు టేక్ రెస్ట్. స్పీక్ అవుట్. కొంచెం ఫ్లోర్ బాగాలేదు. ఓకే. వ్యాక్సినేషన్ వేయించుకున్నావు ఏంటి? అండ్ గాయత్రి, టెల్ మీ 2 treaties on civil government. Social contract and government contracts, one with people and one with government. 2 treaties on civil government లో 2 treaties ఉంటాయి. అది ఒకటి
contract with the people, between the people. Another contract, people and between the people and the government. కరెక్ట్ గా చెప్పావు. ఇక్కడ ఉండే స్టేట్ ఆఫ్ నేచర్ ఏ విధంగా ఉంటుంది? లాక్ సొసైటీకి సంబంధించిన స్టేట్ ఆఫ్ నేచర్ ఉంది. ఎలా ఉంది? పీపుల్ వర్ ది కోఆపరేటివ్ and mutually helpful. The state of nature was marked by the freedom and equality for all. People in the state of nature lived under the law of nature, but there was no common judge either to interpret or to enforce the law. చూసారా, లాక్ పీరియడ్కి వచ్చేటప్పటికి ఎలా ఉంది అని అంటే 2 treaties చేసుకున్నారు. One treaty between the one agreement between the people, another agreement between the people and the government. కాబట్టి ఆ సొసైటీలో, లాక్ అండ్ సొసైటీలో ఎలా ఉన్నారు అని అంటే ద పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ద ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ. ద స్టేట్ ఆఫ్ నేచర్ లివ్డ్ అండర్ ది లా ఆఫ్ నేచర్, అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది లా ఆఫ్ నేచర్. అంటే ఈ పీరియడ్ లో చాలా చక్కగా ఉంది. అందుకనే ఈ టూ కాంట్రాక్ట్స్ లో ఎలా తీసుకున్నాడంటే ఈచ్ ఇండివిజువల్ సరెండర్ ది is the natural rights to the interpret and execute to the natural law according to is the judgment as well as the right to the punish the offenders for the violation of the natural law. అలాగనే సెకండ్ ఏంటి అంటే ది సరెండర్ ది సమ్ ఆఫ్ ది natural rights for the protection of remaining natural rights. This is called the social contract through which the state came into the existence. దాని ప్రకారంగా రెండో కాంట్రాక్ట్ లో ఏముంది అంటే పీపుల్ ఫార్మ్ ద గవర్నమెంట్. దాని ప్రకారంగా గవర్నమెంట్ ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది. అందుకే మన 2 కాంట్రాక్ట్స్ లో మనం చెప్పుకోగలుగుతున్నాం. గవర్నమెంటల్ కాంట్రాక్ట్ అండ్ ఇండివిజువల్ కాంట్రాక్ట్ లో మనం చెప్పుకుంటాం. కాబట్టి లాక్ పీరియడ్ లో కూడా సొసైటీలో ప్రజలు అనేవాళ్ళు ఎలా ఉండేవారు అంటే ఈక్వాలిటీ, ఎంజాయింగ్ ద ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ అండ్ ఆల్సో ఎంజాయింగ్ ద నేచురల్ రైట్స్ అండ్ ఆల్సో గాట్ ఏ ఫ్రీడమ్. థర్డ్ పర్సన్ ఎవరు అంటే Jean Jacques Rousseau. What is the important theory of Jean Jacques Rousseau? What is the important theory of Jean Jacques Rousseau? ప్రకృతివాదం సార్. ఎవరండి చెప్పింది? ఎవరమ్మా? ఎవరు ఇప్పుడు చెప్పారు? ఏంటది? ప్రకృతివాదం. ఎవరో చెప్పింది? వాట్స్ యువర్ నేమ్? స్వాతినా? ప్రకృతివాదమా? ఎక్కడ ఇది వచ్చేసింది? స్వాతి ఎక్కడ ఇది చూసావు ప్రకృతివాదం అనేది? ప్రకృతివాదం కాదు, నువ్వు చెప్పింది నేచురాలిటీకి సంబంధించింది ఉంది, కరెక్టే. జీన్ జాక్విస్ రూసో ఇంట్రడ్యూస్ చేసిన థియరీ ఏంటి అసలు? వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థియరీ ఆఫ్ ది జీన్ జాక్విస్ రూసో థియరీ? సోషల్ కాంట్రాక్టే. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ బుక్ ఆఫ్ ది జీన్ జాక్విస్ రూసో? సోషల్ కాంట్రాక్ట్ ఓన్లీ సార్. సోషల్ కాంట్రాక్టేనా? అంతేనా? ఆయన కాన్సెప్ట్ ఏంటి అసలు? యాక్చువల్ గా సోషల్ కాంట్రాక్ట్ లో వాడి కాన్సెప్ట్ ఏంటి అసలు? అమ్మయ్యా, ఇప్పుడు వచ్చింది. ఎవరు ఈ అమ్మాయి? మనస ఏంటి చెప్పు? ఇంకా ఆయన థియరీ ఏంటి అసలు? సోషల్ కాంట్రాక్ట్ కరెక్టే. ఆయన మెయిన్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఆ కాన్సెప్ట్ ఏంటని మీరు ఎవరు చెప్పట్లా. ఏంటి దౌలత్? శివకుమార్ గారు చెప్పండి. జనరల్ విల్ సార్. ఎస్, కరెక్ట్. చెప్పండి సార్. అదే చెప్పింది అమ్మాయి, చెప్పిందండి ఇప్పుడు జనరల్ విల్. అది ఆ కాన్సెప్ట్ మెయిన్ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇన్ ద డెమోక్రసీ స్టేట్ మెయిన్లీ కాన్సన్ట్రేషన్ ఆన్ ది జనరల్ విల్. జనరల్ అనగానే అక్కడ ఏమవుతుంది? పీపుల్ ఒపీనియన్, పీపుల్ ఇంట్రెస్ట్. The democratic state, the people, the government concentration on the general will
యొక్క అభిప్రాయాన్ని అదే ప్రజల యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళకి సంబంధించిన ఒపీనియన్స్ అనేవి తెలియచేయటం. రూసో is regarded as one of the spiritual father of the French Revolution. His views on social contract are contained in the book is the Social Contract. He believed that the man lived firmly in a state of nature. అతను ఉండే స్టేట్ ఆఫ్ నేచర్ లో ఎలాగుండేవారు ప్రజలు? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది స్టేట్? ఇన్ ద స్టేట్ ఆఫ్ నేచర్ మ్యాన్ ఎంజాయ్డ్ ది పర్ఫెక్ట్ హ్యాపీనెస్, ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ. ఇన్ ఫ్యాక్ట్ ద నేచురల్ మ్యాన్ వాజ్ ఇన్నోసెంట్ అండ్ virtuous. Civilization corrupted him and deprived him of his freedom and the happiness. What is the main slogan of the Jean-Jacques Rousseau? Main slogan: Man is born free, but everywhere he is in chains. in chains. Man is born free, but everywhere in chains. దాని మీనింగ్ ఏంటి అసలు? మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ. 9 months తల్లి గర్భంలో ఉండేటప్పుడు మనం ఎలా ఉంటాం? మంచి చాలా హ్యాపీగానే ఉంటాం. కానీ ఆవిడ ఎన్ని కష్టాలు గురించినా మనకేం ప్రాబ్లం లేదు. బట్ అవుట్ సైడ్ యూ కమ్ అవుట్ సైడ్, దెన్ యూ గాట్ some burdens. They are completely in chains, but everywhere is in chains. అంటే కారణం ఏంటి? డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్. మనం స్టార్టింగ్ దగ్గర నుంచి ఫ్రమ్ బర్త్ ఆన్వర్డ్స్ యు ఆర్ ఫేసింగ్ ది డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ బర్త్ ఆన్వర్డ్స్. కాబట్టి అందుకనే మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ బట్ ఎవరీవేర్ ఇన్ చైన్స్. The civilization forced man into the civil society. The civilization forced man into the civil society. ఇక్కడ సొసైటీ కూడా సివిలైజేషన్ అనేది చేసేది కూడాను సివిల్ సొసైటీకి సంబంధించి సివిలైజేషన్ తీసుకురావడంలో కూడాను ఉంది. అలాగనే నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్ లో, సోషల్ కాంట్రాక్ట్ లో ద ఇండివిజువల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ నేచర్ గేవ్ అప్ ఆల్ హిస్ నేచురల్ రైట్స్ అండ్ రిసీవ్డ్ ఇన్ ద నేచురల్ సివిల్ రైట్స్. ఈచ్ మెంబర్ puts himself by the contract under the control of the community. Under the control of the community. If you are living in the society, compulsory bound over the some rules and regulations. మనం ఇప్పుడు కూడా మన సొసైటీలో తీసుకోండి. Now you are living in the democracy state. Now you are living in the democracy state. Compulsory you are facing some problems, and also you got some instructions from the society. If you are lose the any instructions of the government, compulsory punishable. కాబట్టి జనరల్ విల్ అనగానే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఇన్ ద సొసైటీ ఆఫ్ ది the social contract period of Jean-Jacques Rousseau period, the people are enjoying the natural rights and also civilian rights and also completely got a freedom. ఈ సంబంధించిన వరకు ఇప్పుడు డెమోక్రసీలో మనం ఏమనుకున్నాము అన్ని కూడా ఎంజాయ్ చేసేది ఆ టైంలో. రూసో పీరియడ్ లో కంప్లీట్ గా పీపుల్ ఆర్ హ్యావింగ్ సమ్ రైట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ రైట్స్. ద సెంట్రల్ డాక్ట్రిన్ ఆఫ్ ది రూసోస్ థియరీ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ జనరల్ విల్. అందులో ఏముంది ఏంటంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ ది జనరల్ విల్. జనరల్ విల్ ఈజ్ ద సోవెన్. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ ఫర్ ద గాడ్. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ ఆల్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఆల్. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ ది ఆల్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది ఆల్. ఇక్కడ ప్రతి ఒక్కరికి సంబంధించిన వరకు మనం చెప్పుకోవాలని అంటే ఇక్కడ విల్ అనేది ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ ఆల్ ఫర్ ది గుడ్ ఆఫ్ ఆల్. అలాగే మ్యాన్ ఈజ్ ఫోర్స్డ్ టు ద ఫ్రీ బికాస్ రియల్ ఫ్రీడమ్ లైస్ ఇన్ ద ఒబీడియన్స్ టు ద జనరల్ విల్. జనరల్ విల్ alone can judge the what constitutes the public interest. General will is inalienable, indivisible and infallible. General will is based on a direct democracy. What is the direct democracy? India, what type of democracy enjoying by the India? Direct or indirect? Indirect.
ఇండైరెక్టా? ఇండైరెక్టేనా? ఇండైరెక్ట్ అయితే ఏంటి? దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. ఇండైరెక్ట్ ఎలా అవుతుంది? రిప్రజెంటేటివ్స్ ఆర్ బిట్వీన్ ది గవర్నమెంట్ అండ్ ది పీపుల్. ఎవరా చెప్పింది? ఎవరు చెప్పమ్మా, వాయిస్ కొద్ది పెంచాలి. Elected representatives represent between the government and the people. టెస్ట్ తీసుకుంటున్నావు ఏంటి? No, sir. లాయర్లకి ఏం కావాలని చెప్పాను నేను? లాయర్స్కి ఏం కావాలి? వాయిస్ అండి. వాయిస్ కావాలి. మనం సైలెంట్ గా ఉంటే మనం చాలా మారిపోతాం. ఎందుకంటే అక్కడ ఉండేవాడు, ఎదురుగా ఉండేవాడు ఏం చేస్తాడంటే మనని బెండ్ చేసేస్తాడు వాడు. ఎందుకంటే పూర్తిగా అపోనెంట్ కంపల్సరీ ఆ డిపెండెంట్ లాయర్స్ ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, మనం ఏం మాట్లాడలేకపోతే తొక్కేస్తారు వాళ్ళు. ఏదో ఒక పాయింట్ తీసుకుంటాడు, వాడు కేసుకి వెళ్ళి చేస్తాడు, మనం సైలెంట్ అయిపోతాం, మనం ఇలాగే ఉండిపోతాం. అలా అయితే అందుకనే నాతో మాట్లాడేటప్పుడు మాత్రం మీరు అందరూ గట్టిగా లౌడ్ వాయిస్ తో మాట్లాడుతూ ఉండాలి. మీరు కోర్టులోకి వెళ్ళి ఎలా మాట్లాడాలో ఇక్కడ కూడా అలాగే మాట్లాడాలి. ఓకే? ఏమై సార్, ఆఫ్టర్నూన్ సెషన్ సార్, వీఆర్ టేకింగ్ రెస్ట్ సార్, జస్ట్ ఓన్లీ లిసన్ యువర్ వాయిస్ సార్, ఐఎమ్ స్లీపింగ్ ఆన్ బెడ్ సార్. అంతేనా? కాదా? ఇందులో చాలా మంది చేస్తుంది అదే. హెడ్ ఫోన్స్ పెట్టేసి చక్కగా నేను చెప్పేది వింటున్నారు అంతే. అది ఒకసారి ఎలా నిద్రపోతున్నాడు. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కొంతమందిని. వినండి, పర్వాలేదు, మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ జస్ట్ ఓన్లీ లిసన్ మై వాయిస్. కాన్సెప్ట్ తెలిస్తే చాలు. ఎందుకంటే దాని మీద మనకి మంచి మార్క్స్ వస్తాయి. మీరు ఓన్గా రాసుకోవచ్చు. మీరు చదివిందంతా రాసిందని నేను నమ్మను. మీరు ఓన్గా రాసినవి ఉంటాయి. ఓకే? అలాగే జనరల్ విల్ సింబలైజ్ ద విల్ ఆఫ్ ది పీపుల్. జనరల్ విల్, నీకు ఇప్పుడు ఏదో అడిగాను నేను, ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పాను. ఏంటది? ఈ అమ్మాయి ఏదో చెప్తుంది, నేను లో వాయిస్ తో చెప్తుంటే నేను సరిగ్గా ఇలా చెప్పు. ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే ఇండియా ఇండైరెక్ట్ డెమోక్రసీ అని అంటున్నావు. ఓకే, ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే ఏంటి? ఏ విధంగా ఇది అవుతున్నారు? ద పీపుల్ ఆర్ ఎలక్టెడ్ సమ్ రిప్రజెంటేటివ్స్, అంతేనా? ద రిప్రజెంటేటివ్స్ ఆర్ రిప్రజెంటెడ్ in the houses, different houses, just like it in the state body and central body. స్టేట్ అండ్ సెంట్రల్ బాడీలో వాళ్ళు యాక్టింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ వాళ్ళు డైరెక్ట్ గా ఉండరు. ద పీపుల్ ఆర్ ఎలక్టెడ్ ద మెంబర్స్ ఓన్లీ. దట్ మెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద హౌసెస్ ఆఫ్ కన్సర్న్డ్ పీపుల్. ప్రజలకు వాళ్ళకి బాధ్యత వహిస్తున్నారంటే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ టు ద పీపుల్ ఇన్ ద హౌసెస్. జనరల్ విల్ ఈజ్ ఎ క్వాలిటేటివ్ అండ్ నాట్ ఎ క్వాంటిటేటివ్. ఇట్ ఈస్ ద పర్మనెంట్. చూసారా, జనరల్ విల్ అనేది ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ఇట్ ఈస్ ద పర్మనెంట్. అక్కడ క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ కి సంబంధించి కాదు, ఇట్ ఈస్ ద పర్మనెంట్. కాబట్టి వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఈజ్ ద 3 members, Thomas Hobbes, John Locke, Jean-Jacques Rousseau. These 3 members are classical contractualists. Only social contractualists. The persons are explained about some contracts. First person only giving one contract between the people. Second contract also same, 2 treaties on the civil government. Third contract also 1 contract between the people and the individual. The 3 contracts లో లాస్ట్ కి వచ్చేది ఏంటి, ఫైనల్ గా వచ్చేది ఏంటి అని అంటే the people are enjoying the rights, the people are enjoying the freedom, the people are enjoying the equality of freedom, equality of rights, equality of freedom. అది మనకి ఈ తాలూకా
సోషల్ కాంట్రాక్ట్ లో క్లాసికల్ కాంట్రాక్చువలిస్ట్ చెప్పిన కాంట్రాక్ట్ ప్రకారంగా మనం తెలుసుకున్నది ఇది స్టేట్ ఆఫ్ నేచర్ లో చెప్పుకుంది. ఫస్ట్ లో ఉండేది ఏంటంటే సాలిడారిటీ, వాళ్ళకి సంబంధించిన వరకును బ్రూటిష్ గా బిహేవ్ చేసే వాళ్ళు అన్నారు. తర్వాత దాన్ని ఇంకో విధంగా చేంజ్ చేశాడు కాంట్రాక్ట్ ద్వారా హబ్స్. లాక్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 2 contracts, 2 treaties on the civil government, contract between the people and contract between the people and the government, and finally contract between the people. ప్రజల మధ్యనే కాంట్రాక్ట్ చేసుకునేటట్టుగా 3 contracts ని తీసుకోవడం జరిగింది. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ కాంట్రాక్ట్స్ అనేవి ఏంటి అని అంటే దానికి ఇంపార్టెన్స్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది డ్యూటీలో చెప్పుకోవడంలో ఇవి క్లాసికల్ కాంట్రాక్చువలిస్ట్ లో మనం చెప్పుకోవచ్చు. అలాగే మోడర్న్ కాంట్రాక్చువలిస్ట్ కూడా ఉన్నారు మోడర్న్ అప్రోచ్ లో. హూ ఆర్ ది మోడర్న్ కాంట్రాక్చువలిస్ట్? హూ ఆర్ ది మోడర్న్ కాంట్రాక్చువలిస్ట్? మార్క్స్ వెబ్బర్, కార్ల్ మార్క్స్, ఎమిలిన్ డర్కిమ్. ఓకే, ఈ 3 members లో మనకు బాగా తెలిసిన పరిచయం, మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఎవరు? కార్ల్ మార్క్స్. మానసకు బాగా పరిచయం ఉన్న వ్యక్తిలాగా ఉన్నాడు కార్ల్ మార్క్స్. నేను మానస ఏంటి కార్ల్ మార్క్స్ గురించి మనకు బాగా పరిచయం ఉందని అంటున్నా కదా. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది కార్ల్ మార్క్స్. వాట్ ఈస్ హిస్ ఇంపార్టెంట్ థియరీస్? What is his important theories? What is his important books? అతనికి సంబంధించిన ఇంపార్టెంట్ బుక్స్ ఏం చెప్పు. ఇంకోటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ మేనిఫెస్టో? మేనిఫెస్టో అంటే ఏంటి అసలు? మేనిఫెస్టో జగన్ గారి మేనిఫెస్టోలో ఆయన చెప్పారు అని అంటారు. ఏంటో మేనిఫెస్టో? డ్యూరింగ్ ఎలక్షన్స్, నవరత్నాలు, పంచరత్నాలు ఇవన్నీ అంతేనా? మేనిఫెస్టో అనగానే ఏమవుతుందంటే at the time of the election period, the political leaders announcing some policies, some promises. కొన్ని ప్రామిస్ చేస్తారు. That promises are written in the manifesto. అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే ఒక పేపర్ లో ఉంటాయి, ఒక బాండ్ పేపర్ లాంటిది అది. దట్ ఈస్ కాల్డ్ ద మేనిఫెస్టో అని అంటారు. అది కానీ మన పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తారు? ఆఫ్టర్ కంప్లీట్ ఎలక్షన్ కంప్లీట్లీ ఫర్గెట్ దట్ మేనిఫెస్టో. బట్ జగన్ అలా కాదులే, ఎందుకంటే ఆయనకు అన్ని ఫుల్ఫిల్ చేయాలని అనుకుంటున్నాడు. నేను మేనిఫెస్టోలో ఆయన చెప్పిన ప్రతిదీ కూడా అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాడు ఆయన. అంతే, పొలిటికల్ లీడర్ నెక్స్ట్ సక్సెస్ అవ్వాలంటే అది కంపల్సరీ ఫుల్ఫిల్ చేయాలి, అంతే కదా. మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కంప్లీట్ చేస్తే మీరేం ఓట్లు వేయరు కదా. లేకపోతే మీకు ఎంత అమౌంట్ వేస్తున్నాడు కదా, మీకు ఎంత వేస్తున్నది? ఏదో వస్తుంది కదా మీకు, విద్యా దీవెన, ఏమై లా డిగ్రీ అయిపోయిన వాళ్ళందరికీ కూడా ఏం చేస్తాడు? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ లా డిగ్రీ దెన్ గివింగ్ ద స్టైఫండ్ 5,000. యు ఆర్ స్టడీయింగ్ ద లా డిగ్రీ, రిసీవింగ్ సమ్ అమౌంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఎందుకంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం. అది మీకనే కాదు, స్టూడెంట్స్ సంబంధించిన వరకు పూర్ ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళు చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టింది ఆయన ప్రోగ్రామింగ్. దట్ ఈస్ కాల్డ్ ఇన్ ద దట్ పాలసీస్ ఆర్ ఇన్ ద మేనిఫెస్టోస్. అలాగే దాస్ క్యాపిటల్ అండ్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బుక్స్ ఆఫ్ కార్ల్ మార్క్స్. ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ in the modern period. Karl Marx was born in Germany in 1880. Marxism and communism are often used as a synonymic terms. రెండు ఈక్వల్ అనేది మార్క్సిజం అండ్ కమ్యూనిజం అంటే ఒకటేనా? ఎనీ డిఫరెన్సియేషన్ బిట్వీన్ ద కమ్యూనిజం అండ్ మార్క్సిజం? ఏమా ఎనీ డిఫరెన్సియేషన్ బిట్వీన్ మార్క్సిజం అండ్ కమ్యూనిజం? Any differentiation between the Marxism and communism?
ప్రమోదిని. సార్ మార్క్సిజం అంటే క్లాస్లెస్ సొసైటీ సార్. వెరీ గుడ్. అంటే తర్వాత కమ్యూనిజం అంటే కమ్యూనిజం అంటే ఏంటి? మార్క్సిజం అంటే క్లాస్లెస్ సొసైటీ అని చెప్పావు. నెక్స్ట్ కమ్యూనిజం అంటే సార్ చెప్పు. ఇప్పుడు ప్రమోదిని చెప్తుంది వినండి, ఆగండి, స్టాప్ యువర్ వాయిస్. టెల్ మీ ప్రమోదిని. ప్రమోదిని, కమ్యూనిజం అంటే ఏంటి? వాయిస్ రావట్లేదు, మాట్లాడాలి. సిగ్నల్ కట్ అవుతుందా ఏంటి? వాయిస్ సార్ వస్తుందమ్మా? సార్ అది కూడా క్లాస్లెస్ సొసైటీ మీనింగ్ కింద వస్తుంది అనుకుంటున్నాను సార్. అనుకోవటం కాదు, రెండు కూడా సినానిమిక్ వర్డ్సే, ఓకే రెండు సార్. కూడా ఈక్వలే. నువ్వు చెప్పిన కాన్సెప్ట్ రెండింటికి వర్తించేది అది. కమ్యూనిజం అండ్ మార్క్సిజం, ఈ రెండు ఈక్వల్ వర్డే. కమ్యూనిస్ట్ అంటే మార్క్స్ అది డిఫైన్ చేశాడు కాబట్టి మార్క్సిజం అని వచ్చింది. ఈక్వలైజర్ సొసైటీ కోరుకున్నాడు కాబట్టి కమ్యూనిజం అని అంటున్నాం. అంటే మార్క్స్ చెప్పిన సొసైటీని కమ్యూనిస్ట్ సొసైటీగా మనం చెప్పుకుంటున్నాం అంతే. ఇట్ ఈస్ సినానిమిక్ వర్డ్స్, బోత్ ఆర్ ది సినానిమిక్ వర్డ్స్, సేమ్ మీనింగ్ తో కూడుకున్నవే. ఇందులో ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, రెండు ఒకటే. ఎవరో అమ్మాయి చెప్పింది ఇప్పుడు, రెండు ఈక్వల్ వర్డ్సే, కరెక్ట్. అలాగనే కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో ఆయన చెప్పింది ఏంటి అని అంటే, the Marxian approach to political obligation was a manifesto from the Communist Manifesto jointly written by the Marx and the Engels in 1848. వీళ్ళిద్దరు కలిపి రాసింది ఇది. ఇందులో మనం ఎక్కువగా మన కార్ల్ మార్క్స్ సొసైటీలో మనం చెప్పుకుంది ఏంటి? హిస్టారికల్ డైరాక్టికల్ మెటీరియలిజం. మనకు మీకు ఎగ్జామినేషన్ లో అడిగినట్టుకున్నాడు ఇది. అడిగాడా ఫస్ట్ సెమిస్టర్ లో? ఫస్ట్ సెమిస్టర్ లో అడిగినట్టుకున్నాడు కదా కార్ల్ మార్క్స్ గురించి, ఏం అడగలేదా? నేను చెప్పకపోతే నేనే క్వశ్చన్ పేపర్ తీస్తాను. ఏమైనా అడిగాడా ఎగ్జామ్ లో? ఎలమంచిలి అనురాగ్ ఏమి ఇచ్చాడా ఎగ్జామినేషన్ లో కార్ల్ మార్క్స్ గురించి? సార్ ఇవ్వలేదు ఏమైనా, కానీ ఈసారి ఎగ్జామినేషన్ లో రావచ్చు, కంపల్సరీ అడగచ్చు. హిస్టారికల్ డైరాక్టికల్ మెటీరియలిజం, అలాగనే ఎకనామిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిస్టరీ, థియరీ ఆఫ్ క్లాస్ స్ట్రగల్, లేబర్ థియరీ ఆఫ్ సర్ప్లస్ వాల్యూ, దీస్ ఆర్ ది, అండ్ ఆల్సో ఏ లా ఆఫ్ క్యాపిటలిస్ట్ డెవలప్మెంట్. ఇవి ఆయనకి సంబంధించిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అవి. హిస్టారికల్ డైరాక్టికల్ మెటీరియలిజం, economic interpretation of history, theory of surplus, theory of class struggle, labor theory of surplus value, laws of capitalist development. These are the very very important concepts of Karl Marx. Karl Marx సంబంధించిన కాన్సెప్ట్స్ లో ఇవి ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక్కసారి రివ్యూగా, నేను అంతకుముందు నోట్స్ కూడా ఇచ్చున్నాను దీనికి, ఒక్కసారి చదవండి. ఎగ్జామినేషన్ ముందే ఆ వారం రోజులు చదివేసి ఎగ్జామినేషన్ లో మీ తాలూకా పేస్లు చూస్తుంటే నాకు అర్థమైపోయేది. అలా కాదు, ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసేయండి. తర్వాత ఎగ్జామ్ వచ్చేటప్పుడు వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ కొద్దిగా దాని కాన్సెప్ట్ తెలుసుకుంటే సరిపోయేది. ఓకే, దీని మీద ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్? ఏమా ఏదైనా డౌట్స్ ఉన్నాయి దీని మీద, సోషల్ కాంట్రాక్ట్స్ మీద? సార్ సార్ పొలిటికల్ సోవర్నిటీ అంటే సోవర్నిటీ ఆన్సర్ వస్తుంది సార్. పొలిటికల్ సోవర్నిటీ అని అనగానే ఏమవుతుందంటే రిలేటెడ్ టు పాలిటిక్స్ అనమాట. పొలిటికల్ లీడర్స్ తో ఎంజాయ్ చేసే సోవర్నిటీ అది. పొలిటికల్ సోవర్నిటీ అని అనగానే ఏమవుతుంది, ఇప్పుడు వీఆర్ ఎలక్టెడ్ ది సమ్ రిప్రజెంటేటివ్స్, దట్ రిప్రజెంట్స్ ఆర్ ఎంజాయింగ్ ది సమ్ సోవర్నిటీ పవర్. దట్ పొలిటికల్ లీడర్స్ హ్యావింగ్ అది సమ్ సోవర్నిటీ, అంటే దట్ ఈస్ సుప్రీం పవర్. అంటే పీపుల్ ఎలక్టెడ్ మెంబర్స్. ఇప్పుడు డెమోక్రసీ లో తీసుకుంటే ప్రజలు ఎన్నుకునే నాయకులు కొంత పవర్ కలిగి ఉంటారు. ఆ పవర్ని ఏమంటారంటే పొలిటికల్ సోవర్నిటీకి మనం చెప్పుకుంటాం. అర్థమవుతుందా? ఆ పీపుల్ ఆర్ ఎలక్టెడ్ సమ్ రిప్రజెంటేటివ్స్, దట్ రిప్రజెంట్స్ ఆర్ గాట్ ఎ సమ్ పవర్. The
దట్ పవర్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ పొలిటికల్ అథారిటీ, పొలిటికల్ పవర్, పొలిటికల్ సోవర్నిటీ. సోవర్నిటీ అనగానే మనకేమో చెప్పుకున్నాం, సుప్రీం పవరే కదా, అంతేనా? దానికి పొలిటికల్ గా యాడ్ చేసావు అంతే, వాటికి సంబంధించిన పొలిటికల్ గా అంటున్నాం అంతే. అర్థమైందా? ఎస్ సార్. అదంతే. ఎందుకంటే మనం ఇప్పుడు డెమోక్రట్ స్టేట్ లో తీసుకున్నాం, అదే డెమోక్రట్ స్టేట్ లో కాకుండా తీసుకున్నాం అనుకోండి, అదర్ స్టేట్స్ లో తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఉండే వాళ్ళు ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు, దట్ పర్సన్స్ ఆర్ ఎంజాయింగ్ ది సమ్ పవర్స్. దట్ పవర్స్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ సోవర్నిటీ. కనుక అక్కడ ఉండే సంబంధించిన వరకు ఏమైనా అవ్వచ్చు. ఇంకా ఇప్పుడు చూడండి ఆఫ్ఘనిస్తాన్ లో చూడండి, అక్కడ ఇప్పుడు ఉండే తాలిబాన్స్ ఆర్ ఎంజాయింగ్ ది సమ్ పవర్స్. దట్ పవర్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ సుప్రీం పవర్. That the Taliban are captured the Afghanistan government. ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ అంతా క్యాప్చర్ చేశారు వాళ్ళు, తాలిబాన్ సంబంధించిన వరకు. కాబట్టి వాళ్ళకుండే పవర్ ఏంటంటే దట్స్ కాల్డ్ as సమ్ సుప్రీం పవర్. అక్కడ పొలిటికల్ కాదు, అది మిలిటరీ పవర్ అవచ్చు, మిలిటరీ సోవర్నిటీ అని అవ్వచ్చు. అది అక్కడ ఒక్కొక్క డిఫైన్ చేస్తుంది, అక్కడ మనం చెప్పే దాన్ని బట్టి ఆ డెఫినేషన్. సోవర్నిటీ అనగానే ఒకటే, సేమ్ పవర్, అది సుప్రీం పవర్, దాని మీనింగ్ ఏం మారదు. ఓకే.